నువ్వు అవునన్నా కాదన్నా తను నీ భార్య, తను కడుపులో ఉన్నది నీ బిడ్డ. తనను క్షమిస్తావా లేదా అనేది నీ ఇష్టం. కానీ ఇంట్లో నుంచి బయట పంపించకూడదురా. తను చేసిన తప్పుకి నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలారా? నీకంటే ముందు బాధపడాల్సింది నేను. తన మాటలు విని బంగారం లాంటి భూమిని ఎన్ని మాటలు అన్నాను, ఎంత అపార్థం చేసుకున్నాను. చివరికి కన్న తండ్రిని అయ్యుండి కూడా వాణ్ణి ఇంట్లో నుంచి బయటికి పొమ్మని చెప్పాను. ఆ అమ్మాయి ఇంట్లో ఉండటానికి వీల్లేదు అన్నాను. రాఘవా, నువ్విలా ఉంటే ఎలారా? అవతల శౌర్య పెళ్లి అనుకున్నావు, ఈ సమయంలో ఇలా జరిగిపోయింది. దీని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే పెళ్లి పనులు ఎవరు చూస్తారా?